హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మోటివేషన్ కథను విందాం. డైరెక్ట్ కథలోకి వెళ్దామా? మీకు తెలుసా భగవంతుడు ఏ విధంగా ప్రజలకు న్యాయాన్ని చేస్తాడో? తన తీసుకున్నటువంటి నిర్ణయాలలో వాస్తవం ఎంత ఉంటుంది? 100% కరెక్ట్గా చేస్తాడా న్యాయం అనేది ఈ కథ ద్వారా మీరు తెలుసుకుంటారు. అయితే ఒక విలేజ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చాలా మంచి ఫ్రెండ్స్, ఆడుతూ పాడుతూ హ్యాపీగా కాలం గడుపుతున్నటువంటి ఫ్రెండ్స్. అయితే వీళ్ళు ఒకరోజు అడవిలోకి వెళ్తారు పని మీద. అడవిలోకి వెళ్తూ వెళ్తూ ఉండగా వాళ్ళకి అలసట వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటారు. సమయం చూసినట్లయితే సాయంత్రం 6 గంటలు అవుతుంది. అడవిలో 6 గంటలకే చీకటి అవుతుంది. ఈ చీకటిలో దారి తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. కాబట్టి ఈరోజు ఇక్కడనే రెస్ట్ తీసుకుందాం అని ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అక్కడ కూర్చొని ఉంటారు. సమయం ఇప్పుడు 8 గంటలు. ముచ్చట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. 9 గంటల సమయంలో అటు నుంచి ఒక శబ్దం వినిపించింది. అదేంటిదో కాదు, ఒక రాజు తన గుర్రం పైన వస్తున్నాడు. రాజు వీళ్ళను చూసి వీళ్ళ దగ్గరికి వచ్చి, నేను ఈ పక్క దేశపు రాజును, ఇలా అడవిలోకి వచ్చాను, దారి తప్పిపోయి వేటకు వచ్చినప్పుడు దారి తప్పిపోయాను. సరే, నేను ఏ విధంగా వెళ్ళాలో ఇప్పుడు నాకు కూడా తెలియదు, కాబట్టి ఇక్కడ రెస్ట్ తీసుకుందామని ఆ రాజు కూడా వాళ్ళతో చేరి హ్యాపీగా అక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. 9:30, 10 గంటల టైంలో వారి ముగ్గురికి కూడా ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు రాజు దగ్గర ఏమీ లేవు, తను ఏమి తీసుకురాలేదు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర, ఒక ఫ్రెండ్ దగ్గర 5 చపాతీలు, ఇంకో ఫ్రెండ్ దగ్గర 3 చపాతీలు ఉన్నాయి. ఒక ఫ్రెండ్ దగ్గర 5 చపాతీలు, ఇంకో ఫ్రెండ్ దగ్గర 3 చపాతీలు ఉన్నాయి. మరి ముగ్గురు షేర్ చేసుకుంటారా? చెప్పండి ఫ్రెండ్స్, ముగ్గురికి షేర్ చేయగలుగుతామా? మనిషికి 2 చపాతీలు తీసుకుంటే 6 చపాతీలు అవుతాయి, ఇంకా 2 మిగులుతాయి కదా. సో అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు, మా దగ్గర 8 చపాతీలు ఉన్నాయి, నా దగ్గర 3, మా ఫ్రెండ్ దగ్గర 5 చపాతీలు ఉన్నాయి. ఈ 5 + 3, ఈ 8 చపాతీలను మనం సమానంగా పంచుకోవాలి. ఏ విధంగా పంచుకోవచ్చు రాజా అని అడిగాడు. అలా అడిగినప్పుడు రాజు ఆలోచిస్తాడు బాగా, ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి అని. సరే, చపాతీలు ఉన్నాయి కదా, ఒక్కొక్క చపాతీని 3 భాగాలు చేయండి, 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఒక్కొక్క చపాతీని 3 పార్ట్స్గా డివైడ్ చేసి ముగ్గురం తిందాం అని అన్నాడు. ఆహా, ఎంతైనా మీరు రాజుగారు కదా, చాలా బాగా చెప్పారు అని చెప్పేసి ఒక్కొక్క చపాతీని 3 భాగాలు, 3 సమాన భాగాలుగా చేస్తూ ఆకలి తీర్చుకున్నారు. సో ఇంకా తర్వాత ఏం చేస్తారు ఫ్రెండ్స్? పడుకున్నారు. ఆ చెట్టు కింద హ్యాపీగా పడుకొని మార్నింగ్ లేచారు. పొద్దున్న లేచిన తర్వాత రాజుగారికి వాళ్ళకి ఏదన్నా ఒక బహుమతి ఇవ్వాలి, ఏది ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాడు. కానీ రాజుగారి దగ్గర అప్పటికి 8 వజ్రాలు ఉంటాయి, డైమండ్స్, 8 డైమండ్స్ ఉంటాయి. సో ఈ 8 డైమండ్స్ మీరు తీసుకోండి. అర్ధరాత్రి వేళ నాకు మీరు ఆహారం పెట్టి ఆశ్రయాన్ని ఇచ్చారు, కాబట్టి ఈ 8 వజ్రాలను మీరు తీసుకొని పంచుకోండి అని అంటారు. అప్పుడు
ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో 5 చపాతీలు ఇచ్చిన ఫ్రెండ్, నేను 5 చపాతీలు ఇచ్చాను కదా, నాకు 5 వజ్రాలు వస్తాయి. నువ్వు 3 చపాతీలు ఇచ్చావు కదా, సో నీకు 3 వజ్రాలు మాత్రమే వస్తాయి అని చెప్పాడు. అప్పుడు 3 చపాతీలు ఉన్న వ్యక్తి, అలా ఎలా ఉంటుంది, రాజుగారు ఇద్దరికి ఇచ్చారు కదా, సో సగం తీసుకున్నట్లయితే నీకు 4 నాకు 4 వజ్రాలు తీసుకోవడం న్యాయం అని ఇంకో వ్యక్తి అంటాడు. ఇది ఇలాండగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రాజు దగ్గరికి వెళ్తారు. రాజా, మీరు 8 వజ్రాలు ఇచ్చారు, 4 తీసుకోవడం ధర్మం కదా అని 3 చపాతీలు ఉన్న వ్యక్తి అంటాడు. అప్పుడు ఇంకో వ్యక్తి, అదేలా న్యాయం అవుతుంది రాజా, నా దగ్గర 5 చపాతీలు ఉండే కాబట్టి నాకు 5 వజ్రాలు, వాడు 3 చపాతీలు ఇచ్చాడు కాబట్టి వాడికి 3 వజ్రాలు మాత్రమే ఇవ్వాలి కదా, అదే న్యాయం కదా అని అంటాడు. రాజుగారికి క్లిష్టమైన సమస్య. అప్పుడు రాజుగారు గడువు అడుగుతారు. సరే సరే, దీనిని ఈ రాత్రి నేను ఆలోచించి తెల్లారి మీకు న్యాయం చేస్తాను, మీరు ఇప్పుడు వెళ్ళండి, ఈ వజ్రాలు ఇక్కడ పెట్టి వెళ్ళండి అని అన్నాడు. రాజుగారికి కూడా వాస్తవానికి ఏం చేయాలో అర్థం కాలేదు. నైట్ ఆలోచిస్తూ పడుకున్నాడు. ఏం చేయాలి, ఎలా పంచాలి వీటిని, 4 పంచాలా లేదా 5 పంచాలా అని ఆలోచిస్తూ పడుకున్నాడు. కలలో ఒక భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి, రాజా నువ్వు దేని గురించో బాగా ఆలోచిస్తున్నావు, ఏంటి నీ సమస్య అని అన్నప్పుడు జరిగిన విషయం అంతా చెప్పాడు. రాజా, ఇది పరిస్థితి, ఒకరు 5 చపాతీలు ఒకరు 3 చపాతీలు ఇచ్చారు కాబట్టి ఒకరికి 5 వజ్రాలు ఇంకొకరికి 3 వజ్రాలు ఇస్తే సరిపోతుంది కదా అని భగవంతుడితోటి చెప్పాడు. అప్పుడు ఆ భగవంతుడు, ఓ పిచ్చి రాజా, నువ్వు తెలివిగలవాడివి అనుకున్నానే, నీకు అసలు తెలివి లేదు, అలా ఎలా పంచుతావు అని భగవంతుడు అన్నాడు. అప్పుడు రాజు ఆలోచిస్తూ, సరే రాజా, ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా, వాడికి 4 వజ్రాలు వీడికి 4 వజ్రాలు ఇచ్చేస్తాను, ఇది కరెక్ట్ నిర్ణయం అని అన్నాడు. అప్పుడు దేవుడికి ఇంకా కోపం వచ్చింది. అయ్యో పిచ్చివాడిలా ఉన్నావు, అసలు నీకు మందబుద్ధి రాజువు నువ్వు, నీకు తెలివి లేదు బుద్ధి లేదు, అలా ఎలా ఇస్తావు అని రాజుగారిని కోప్పడ్డాడు. అవునా, మరి ఎలా పంచాలి దేవుడా, నువ్వే ఏదైనా ఒక దారి చూపు అని చెప్పడం జరిగింది. అప్పుడు భగవంతుడు అంటాడు కదా, రాజా మీరు 8 చపాతీలను 3 భాగాలుగా చేసినప్పుడు ఎన్ని పీసులు అయ్యాయి, ఎన్ని భాగాలు అయ్యాయి అన్నప్పుడు రాజుగారు టక్కన 24 భాగాలు అయ్యాయి అని చెప్పారు. సో 24 భాగాలు అంటే ప్రతి ఒక్కరు ఎన్ని పీసులు తిన్నారు అంటే ఎన్ని ముక్కలు చపాతీ ముక్కలు తిన్నారు అని అంటే ప్రతి ఒక్కరం అంటే ఒక్కొక్కరం 8 చపాతీ ముక్కలను తీసుకున్నాము, చపాతీ భాగాలను తిన్నాము, పీసెస్ తిన్నాము అని చెప్పారు. ఇప్పుడు చూడు, 5 చపాతీలు ఉన్న వ్యక్తి దగ్గర ఉన్న చపాతీలను 3 భాగాలుగా చేసినాం కాబట్టి 5 ముళ్ళ 15 పీసులు అయ్యాయి. 3 చపాతీలు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి 3 చపాతీలను తీసుకొని 3 భాగాలు చేసాం కాబట్టి 3 ముళ్ళ 9 భాగాలు అయ్యాయి. రెండో వాడు చూసినట్లయితే 9 భాగాల నుండి 8 భాగాలను వాడే తిన్నాడు. ప్రతి ఒక్కరూ 8 పీసులు తిన్నప్పుడు ఈ 9 పీసుల నుండి 8 పీసులు ఆ రెండో వాడు తినేశాడు. అంటే నీకు ఇచ్చిన ఎన్ని ఒకసారి ఆలోచించు రాజా అని అన్నాడు. 1 పీస్ ఇవ్వడం మాత్రమే జరిగింది. సరే 5 చపాతీలు ఉన్నవాడిని చూద్దాం. 5 చపాతీలలో 15 పీసులు అయ్యాయి. వాడు ఎన్ని పీసులు తిన్నాడు రాజా? 8 పీసులు తిన్నాడు. ఓకే, మరి ఎన్ని పీసులు మిగిలాయి? 7.
అంటే 5 చపాతీలు ఉన్నవాడు నీకు 7 పీసులను ఇచ్చాడు, 7 భాగాలను ఇచ్చాడు. 3 చపాతీలు ఉన్నవాడు నీకు ఎన్ని భాగాలు ఇచ్చాడు? 1 భాగం మాత్రమే ఇచ్చాడు. మరి వజ్రాల పంపకం కూడా అలాగే జరగాలి కదా. 5 చపాతీలు ఉన్నవాడికి 7 వజ్రాలను ఇవ్వు, 3 చపాతీలు ఉన్నవాడికి 1 వజ్రం మాత్రమే ఇవ్వు. ఇది సరైన న్యాయము అని భగవంతుడు చెప్పి వెళ్ళిపోయాడు. రాజు తన యొక్క ఆలోచనలు మార్చుకున్నాడిగా. తెల్లారి ఆ 2 స్నేహితులను పిలిపించి వివరంగా చెప్పాడు. ఈ 5 చపాతీలు ఉన్న వ్యక్తి నాకు 7 భాగాలను పంచాడు, కాబట్టి వీడికి 7 వజ్రాలు ఇస్తున్నాను. ఈ 3 చపాతీలు ఉన్న వ్యక్తి నాకు 1 భాగాన్ని మాత్రమే పంచాడు, కాబట్టి వీడికి 1 వజ్రాన్ని మాత్రమే ఇస్తున్నాను అని చెప్పాడు. అంటే మనం అనుకున్నది వాస్తవం కాకపోవచ్చు. మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకొకటి తలుస్తాడు. కానీ భగవంతుడు చేసే ముందు ఏది న్యాయం అనేది ఆలోచించి చేస్తాడు. కాబట్టి ఊరికే అన్ని సమస్యలకి భగవంతుణ్ణి తిట్టుకోకూడదు. సో ఫ్రెండ్స్, దీంతో మీకు అర్థమైంది ఏంటి? మనం ఎంత ఇచ్చాము అనే దాన్ని బట్టి మనకు ఎంత వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండండి. మీకు తోచినంత సహాయం మీ ఫ్రెండ్స్కి చేస్తూ ఉండండి.